పదవి విరమణ చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం. అలాగే ద్వితీయ కుమారుడిగా సార్ రవీందర్ గారు జన్మించడం, తర్వాత సార్ గారికి ఇద్దరు చెల్లెళ్ళు. సార్ గారి యొక్క జననము 20 జూలై 1964 సంవత్సరాలు. చేవెళ్లకు సూపరింటెండెంట్ గా ఇక్కడికి బదిలీ పైన రావడం. సార్ గారికి సంతానం చూస్తే ఇద్దరు కుమార్తెలు. జ్యేష్ఠ కుమార్తె సుష్మా, వారు ఎంటెక్ చదువుకొని చెన్నైలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రెండవ కుమార్తె సాత్విక, తను బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ అనే ఈ కార్యక్రమము వారి యొక్క సుమారుగా 35.5 సంవత్సరాలు ఎంతో చక్కగా, సార్ నేను చూసినప్పుడు కూడా సుమారుగా 10 సంవత్సరాల నుంచి నేను చూసినప్పుడు ఎప్పుడు తన ముఖంలో చిరునవ్వు, ఎంత హుందాగా అందరితోటి కలిసిపోయేటటువంటి తత్వము, వారికి ఉన్నటువంటి మంచి లక్షణాలు. అందరితో కలిసి హెల్పింగ్ నేచరు వారికి అనేది ప్రభుత్వ ఉద్యోగులు పొందవలసిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి గౌరవనీయులు శ్రీ కృష్ణారెడ్డి సార్ గారు, రంగారెడ్డి గారు ఇస్తున్నటువంటి శ్రీ రవీందర్ గారి మిత్రులు, బంధువులు, వారి సహోద్యోగులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉద్యోగ విరమణ చేస్తున్నారు రవీందర్ గారు. మరి ఇంకా వయసు రీత్యా చూస్తే 61 సంవత్సరాలు అనిపిస్తున్నా, ఆయన 50లోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ 3 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ రావడం వల్ల పర్యవేక్షకులు శ్రీ రవీందర్ గారికి, వారి శ్రీమతి వనజ గారు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక ఎంపీడీఓ శ్రీమతి హిమబిందు, మరియు మా సహచరుడు జడ్పీ డిప్యూటీ సిఇఓ రంగారావు గారు, వివిధ మండలాల నుంచి చేసినటువంటి ఎంపీడీఓస్ మరియు వారి యొక్క సిబ్బంది, పర్యవేక్షకులు, రవీందర్ గారి మీద అభిమానంతో చేసినటువంటి వారి సహచరులు, అలాగే వారి యొక్క బంధుమిత్రులు అందరికీ ఆహ్వానం, నమస్కారం. ప్రతి ఉద్యోగి జీవితంలో మొదటి మెట్టు ఫస్ట్ పోస్టింగ్ అనేది అదొక అనిర్వచనీయమైన అనుభూతి. అలాగే చివరిలో కూడా, ఎందుకంటే ఎక్కడ ఫస్ట్ ప్రస్థానం, ఉద్యోగ ప్రస్థానం మొదలైంది, చివరిలో ఎక్కడ మన ఉద్యోగ విరమణ జరిగిందనేది ఈ రెండు ముఖ్యమైనవే. మరి నేను ఇక్కడ చూసినట్లయితే వారు చేవెళ్ళ డివిజన్ మొత్తం సరౌండింగ్లనే చెప్పాలంటే చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీలనే 4 ఈ మండలాలనే పనిచేసినట్టుగా ఉంది. ఎందుకంటే వారి షాబాద్ మండలం మద్దూరు, తాళ్ళపల్లి, మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రవీందర్ గారి పదవి విరమణ అటెండ్ కంపల్సరీ కావాలని దాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. 20 ఏళ్ళు రాసుకున్నా కానీ 21వ సంవత్సరం నాకు మళ్ళీ బుక్ ఇవ్వాలి కాబట్టి నేను రాసుడు బంద్ చేశాను. ఉద్యోగి అన్న తర్వాత ఏదో ఒక రోజున పదవి విరమణ చేయటం తప్పదు. నీ మనంబున మెదలు, గీతాసారం నీ మనంబున మెదలు, భేష్ సంతృప్త మిత్రమా భేష్. పంచాయత్ ఎంపీటీసీ ఎలక్షన్స్ సక్రమంగా జరిపినందుకు భేష్ అనిపించుకున్నారు డిపార్ట్మెంట్లో. స్నేహితుల ఎడని వ్యవహారం, స్నేహితుల ఎడని వ్యవహారం, స్నేహానికి అమూల్యం అనిహారం. దినమంతా నవ్వులతో పువ్వులతో గడిచేను, ఆరోగ్యం సౌభాగ్యం సర్వం సమకూర్చేను.
చిన్న కవిత మీ పేరు మీద నేను చెప్పాలనుకుంటున్నాను సార్. రవి వెలుగు వంటి రవీందర్ సార్, రవి కిరణమై రవీందర్ గారు పని పట్ల ప్రేమతో సాగినవారు, తండ్రిలా తార్పగా ఆదరించిన వారు, ప్రతి కార్యంలో తీర్చిదిద్దినవారు, పంచాయత్ రాజ్లో ప్రామాణిక మూర్తి, నిజాయితీకి నిలువెత్తిన రూపం మీరు, కలిసే ప్రతి ఉద్యోగికి మార్గదర్శి, కలిసిన వారంతా గర్వించగలిగేవారు, తాను తప్పని శాస్త్రవేత్తల్లాగే అలు పెరుగని విధివస్తుల్లా చిన్న పని నుంచి పెద్ద యాజమాన్యం వరకు ఒకే దృక్పథంతో నిలిచారు శాశ్వతంగా. కనుల కమ్మని నవ్వుతో మాట్లాడే తీరు, పనిలో కఠినత, మాటల్లో మాధుర్యం, పదవికి వీడ్కోలు చెప్పిన మన హృదయాల్లో మీరు శాశ్వతం. మీ సేవలో ఒక పాఠశాల, మీ జీవితం ఒక ప్రేరణ గాథ. ఇప్పటి నుంచి విశ్రాంతి దీవెనలు పొందండి, ఆరోగ్యంగా ఆనందంగా గడపండి. మీ అందమైన సేవా జీవితం కోసం హృదయపూర్వక అభినందన రవీందర్ సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవితంలో మరొకరి జ్ఞాపకం చేసినందుకు కూడా ధన్యవాదములు. విల్ బి మై ఫస్ట్ హీరో ఫర్ ఎవర్ గ్రైట్ ఫ్యాన్ అండ్ మై రోల్ మోడల్. Thank you so much for always being my friend, encouraging me in all the aspects of my life. Thank you. ఇట్లు ప్రేమతో ఎప్పుడు మీ అడుగుల్లో నడిచే మీ కూతురు. థ్యాంక్ యూ. వాళ్ళ సగం జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేస్తారు. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో ఇలాంటి కార్యక్రమాలు రోజు మేము గవర్నమెంట్ ఆఫీస్లో కానీ అధికారుల దగ్గర ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అవుతుంటాము. రవీందర్ సార్ గారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, రవీందర్ సార్ గారితో నాకు దాదాపు 30 సంవత్సరాల అనుమానం. ప్రజలతో మెరుగైన సంబంధం, వారి చేసి జీవితం 30 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ ప్రజలకు సేవ చేసి ఇంకా ఆరోగ్యంగా ఉన్నదంటే అది భగవంతుడు చేసినటువంటి పుణ్యం. అందరికీ ధన్యవాదాలు. మా మేనేజర్ 3 years అయిపోయింది, అయినా కూడా మేము ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఇక్కడికి వచ్చిన 1 yearలో హృదయం పెట్టి పని చేయడం అని వింటారా, చూసారా? నేను ఈ 1 yearలో చూశానండి. 1 సంవత్సరం కిందనే వచ్చి కూడా మా ఎంపీడీఓ మేడం గారు ఇంత పెద్ద ఎత్తున వారు ప్రత్యేక శ్రద్ధతో ఒక సూపరింటెండెంట్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మా ఎంపీడీఓ మేడం శ్రీమతి నిబంధిందు గారికి, అదేవిధంగా గతంలో పనిచేసిన స్థానం నుంచి చేసినటువంటి మాజీ ఎంపీపీ నరసింహులు గారికి, అందరికీ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉద్యోగులందరికీ పెద్ద దిక్కులాగా పెద్దనలాగా ఉండి ఎప్పుడూ రిటైర్ అయినప్పటికీ కూడా మా మీద